వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దేవరుపుల కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి హామీ. మిచాంగ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు పొంగులేటి శ్రీనివాస్ సూచన. సింగరేణి సంస్థ GDK-2 బొగ్గుగనిపై CIT ఆధ్వర్యంలో గేట్ మీటింగ్. ఉదయించే సూర్యుడి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు అభ్యర్థన. భారతీయ మజ్దూర్ సంఘ్ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకొస్తాం. ఎన్నికల్లో కాగడా గుర్తుకు ఓటు వేసి BMSను గెలిపించాలని కార్మికులకు వినతి. ఇక డీటెయిల్ చూస్తే జనగామ జిల్లా దేవరుపుల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా PCC సభ్యులు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్, జిల్లా SCCL అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మామిడాల యశస్విని గెలుపు కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలను శాల్వాతో సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని, ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అందజేస్తామని అన్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పక్షాన నిలబడి పనిచేసిన ప్రతి ఒక్కరి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాసరపు ధర్మారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఉప్పల సురేష్ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరుణంలో ఎన్ని ఇబ్బందులకు, ఎన్ని ఇక్కట్లకు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఇప్పటివరకు వచ్చినాం. ఈరోజు మన అభ్యర్థి యశస్విని రెడ్డి ఒకటే చెప్పింది, కొండలైనా బండలైనా బలగొడదాం, ప్రజల ముందు ఏదైనా పలిపోద్దని చెప్పిన మాట ఆమె చెప్పింది. అదేవిధంగా సాధించింది. కాబట్టి ఆమె కూడా మరొక్కసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సరే ఇక్కడ వచ్చిన కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నమాట, వాస్తవం ఎవ్వరం కాదనడం లేదు. అది కూడా అందరం కలుపుకొని పోదాం. ఇప్పుడు పెద్దమని చెప్పినట్టుగా అందరం కలిస్తేనే వాళ్ళలా కాకుండా మనలాగా పనిచేయాలన్నటువంటిది అందరి అధికారంలోకి వచ్చిన ఎప్పుడైనా కానీ ప్రజల కోసం ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజల ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా ఆలోచన చేసింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాత్రం. ఈ ఆలోచన అందరూ గుర్తెరిగి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే ఏకదాటిగా రాష్ట్రాల్లో మన కాంగ్రెస్ జెండాను ఎగిరేసిన సందర్భం ఉంది. కాబట్టి మిత్రులారా, ఎవరు ఏ విధంగా బాధపడద్దు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మన నాయకులు అందరూ బాధపడ్డారు, కష్టాలు పడ్డారు, కేసులు పెట్టించిన, కొంతమంది నాయకులు బెదిరింపులకు గురి చేసిన, ఎవరు అధైర్య పడకుండా కాంగ్రెస్ జెండానే పట్టుకొని ముందుకు సాగిన తప్ప ఇక్కడ తప్పుదోవలు చేయలేదు, తప్పుదో పట్టలేదు. కాబట్టి నిజంగా అలాంటి నాయకులందరికీ పేరు పేరున నిజంగా ధన్యవాదాలు. పార్టీ చేసిన ఆగడాలను, అరాచకాలను వాటిని ఖండించి కూడా మేము పోరాటం చేయడం జరిగింది 10 ఏళ్లలో. ఇప్పుడు మాకు పార్టీ గెలిచినంత మాత్రాన మేము సంతోషించకుండా ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలని అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేటట్టు మా మండలం ద్వారా మేము ప్రతి గ్రామాన మా గ్రామ పార్టీ అధ్యక్షుడు కానీ, గ్రామ యూత్ అధ్యక్షుడు కానీ కృషి చేసే తీరుగా నేను ఖచ్చితంగా పోరాడతామని చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి, ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పరిచిన మా నల్ల శ్రీరామన్న గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఎంతో ధైర్యంతో దయాకర్ రావును ఢీ కొట్టగలను అని చెప్పేసి ఒక ధైర్యంతో తను ధైర్యంగా ఉండి కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యం ఇచ్చి విజయం సాధించిన చెల్లెమ్మ యశస్విని రెడ్డి గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో నాకు ఏదైనా మెజారిటీ వస్తుందా అంటే మొదటి మెజారిటీ దేవరుపుల మండలం నుండే వస్తుందని చెప్పేసి కలలు కానీ చాలా మందికి అక్కడిక్కడ చెప్పడం జరిగిందని చెప్పేసి నేను కూడా విన్నాను. కానీ నువ్వు వట్టి కళ్ళలోనే బతకాలి, నువ్వు నిజానికి నువ్వు విజయం సాధించలేవని చెప్పేసి ఇక్కడ ప్రూవ్ చేసిన, ముఖ్యంగా దేవరుపుల ఇక్కడ 1700 మెజారిటీ మన మండలంలో, వేరే మండలాలలో వేలల్లో
ఇక మిచంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు ఎస్ వారియర్కు వారు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు వరద తాకిడితో ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని, ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వరద సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఖ్య పెంచుకొని మెరుగైన సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. कोशिश करेंगे कि जितने भी लोग यहाँ पर आए सभी को कुछ ना कुछ जो है सामान जो हमारे पास उपलब्ध है वो दें। आप लोग साइड में सब పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే2 బొగ్గు గనిపై సిఐ2 ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలతో పాటు వృత్తి పన్ను రద్దు చేస్తామన్నారు. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉదయించే సూర్యుడి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు అభ్యర్థించారు. అదేవిధంగా మన లైజర్ రాజేశ్వరు ఎస్సీ కోరుతున్నాం. రవి సార్ను కూడా ముందు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. దయాకర్ గారిని తిరుపతిని కూడా రావాల్సిందిగా కోరుతాము. దుర్గం సురేష్ ను కూడా వచ్చి కండలు కప్పుకోవాల్సిందిగా కోరుతాము. కొలిపాక మహేష్ ను కూడా మరీ సంతోష్ ను కూడా వచ్చి కండలు కప్పుకోవాల్సి ఉంది. మన ముఖ్య అతిథులుగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా ట్విన్ క్లాన్ సిఐటి నాయకులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న దాకా చెప్పిండు, రేపు రేవంత్ రెడ్డి గారు గద్దెకెత్తారు. మీ అందరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఆర్టీసీ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, పోలీస్ కాలనీ, ప్రతి కంపెనీకి ఒక కాలనీ పెట్టింది కదా. సింగరేణి కాలనీలకు ఇల్లు వద్దా? సింగరేణి కాలనీ పిల్లలు పుట్టరా? సింగరేణి కాలనీ దిగిపోతే మాకేమైనా డబ్బులు వచ్చేస్తే మేమైనా కోటీశ్వరులా? కనీసం 100 గజాలు కొనుక్కునే భూమి ఇచ్చే పైసలు కూడా ఇలా పెరిగిపోయినాయి, విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. అందుకే రాబోయే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం, సిఐటిగా మేము కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇలా బహిరంగ సభలు నేను మెమోరాండం ఇచ్చేసిన. అయ్యా సింగరేణి కాలనీకి సంబంధించిన సొంత టికల గురించి ప్రకటించండి, మా బినాయి పిల్లలు మార్చండి, పెద్ద 35-40 సంవత్సరాల వయసులో చేయండి. ఆఖరికి మంచిని కూడా మాకు అసలు మా రోజు వాటర్ కంటే డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాం, దానికి ఇంత రాని చెప్పుకోవాలి. సింగరేణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కసరత్తులు ఏమీ లేవు, ఓటర్ లిస్టు ఇచ్చారు. కాబట్టి దీనికి ఎవ్వరూ ఆపుతారనే అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. మేము సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో ఎప్పుడు సిఐటికి అవకాశం ఇవ్వలేదు, ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అవకాశం ఇవ్వమన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు, మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండు. ప్రభుత్వం ఏదికెళ్తే అదే కార్మిక సంఘం. ఇక ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే2A బొగ్గుగనిపై RG1 నాయకులు హరిన్న ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు BMS కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కాగడా గుర్తుకు ఓటు వేసి BMSను గెలిపించాలని కార్మికులను కోరారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 7వ దఫా ఎన్నికలు డిసెంబర్ 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. గతంలో 2-3 సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ 12 కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది. ఇవాళ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక సంఘంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ 27వ తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున గతంలో 98 నుంచి ఇప్పటి వరకు కూడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో, కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమకు సంబంధించిన పరిరక్షణ ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా 98 నుంచి ఇప్పటి వరకు సాధించుకున్న ఈ కూడగొట్టిన అన్ని కూడా మనం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం. పూర్వ వైభవాన్ని సింగరేణి పరిశ్రమ కల్పించే విధంగా మేము కార్మికులకు అందుబాటులో ఉండుకుంటూ కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ, కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కానీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి అన్నింటినీ కూడా మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS పరంగా కార్మికులకు హక్కున ఉంటాం. కార్మికులు హక్కున చేర్చుకోవాలి. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMSను 27వ తారీఖు కాగడ గుర్తును కార్మికుల సమక్షంలో, మహిళా కార్మికుల సమక్షంలో అందరి మొదట మనం కాగడ గుర్తును ఇవాళ ప్రారంభోత్సవం మన మండ రమాకాంత్ గారు అఖిల భారతీయ ప్రధాన మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమక్షంలో కాగడ గుర్తుకే వచ్చేసిందని అనుకుంటున్నాం కాదు. వాటి ద్వారా ఏదైతే బొగ్గుగని కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అవి సాధించడం కోసం ఆలోచిస్తున్నారు. ఆ కమిటీల ద్వారా, ఆ మిగిలిన చర్చల ద్వారా మిగిలిన సమస్యలు ఏవైతే దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల లోపల ఎక్కువ వేతన పెరుగుదల సాధించింది మన లక్ష్మారెడ్డి గారితోనే మనకి సాధ్యమైంది. దాని తర్వాత రెండోది ప్రావిడెంట్ ఫండ్ అందరికి కూడా తెలుసు. సరే విషయాలన్నీ కూడా మన అధ్యక్షులు వారు కూడా మాట్లాడతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటిది ఒక నిబద్ధత, భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటిది ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు, స్వార్థం లేకుండా పనిచేసేటువంటి కార్యకర్తలతో ఉండేటువంటి నాయకత్వం వహిస్తారు. మన దాంట్లో ఎక్కడ మీరు చూడండి, ఏదైతే నిబద్ధత కలిగి నిర్ణయం పనిచేస్తుంది, అందరూ కూడా పనిచేసే కార్మికులే ఉద్యోగం లేని వాళ్ళు ఆ దాంట్లో పనిచేయకూడదు. మా నిర్ణయం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ ఆశన్నగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, అంబేద్కర్ యోజన సంఘాల సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత
భారతదేశంలో అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేసిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని ప్రజలు ముందుకు సాగాలని తెలిపారు. ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా యూత్ నుంచి వచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు. రాజు వాళ్ళ టీము ఆ తమ్ముళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నల్ల తాయిలన్న మన బిడ్డలు ప్రతి ఒక్కరి పేరు చెప్పలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మనము ఈ రోజు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ది ఏ విధంగా జయంతి చేసిన వర్ధంతి కూడా మనము ఆయన స్మరించుకోవాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగం నిర్మాత ఆ రోజు మనం భారత రాజ్యాంగాన్ని రచించిన కారణంగానే ఈరోజు మన హక్కులు గాని మన హక్కులు గాని మనకు రావడం జరుగుతుంది. రిజర్వేషన్ ప్రకారమే ప్రతిదీ కూడా మన హక్కులు గాని మన ఉద్యోగాలు గాని మనకు జరగబోయే రిజర్వేషన్స్ కాబట్టి మన భారత రాజ్యాంగాన్ని మనం పొందపరచడం జరిగింది. హక్కులలో పాటు విధులలో కూడా అదే విధంగా మనకు సమానంగా కల్పించడం జరిగింది. మన భారత రాజ్యాంగ నిర్మాత హక్కు ఏదైతే ఉందో విధులు కూడా అదే విధంగా ఉంటాయి. ఆ విధంగా మనం ఇంటర్మీడియట్ లో చదువుకోవడం జరిగింది. కావున మనకు ఇంత మహనీయుడు మరణము ఈరోజు ఆయన సంభవించింది కాబట్టి ఆయనని మనం స్మరించుకోవడము ఎంతో మనకు ఐనాపూర్ గ్రామంలో మీరందరూ చెప్పంగానే మీరందరూ కూడా రావడము, మనము తనకు బిడ్డలకు నివాళులు అర్పించడము. ఆయన కూడా ఒక మంత్రిగా చేసిండు, మొదటి కేబినెట్ లో మంత్రిగా చేసి మన దేశానికి ఏ విధమైన ఎనలేని సేవ చేసిండు కాబట్టి మీ అందరు కూడా చెప్పంగానే రావడము, తనకు నివాళులు అర్పించడము ఎంతో ఇది ఈ విధంగా యూనిటీ ఉండి మన ముందు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గాని మనకు ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు మనము శివాజీ చక్రవర్తి విగ్రహం కూడా మనం అక్కడ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మానీయులు ఏదున్నా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం చేద్దాం. దాంట్లో మీరు అందరూ వస్తారు, మనం అందరం చేద్దాం. గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, గ్రామాలను అభివృద్ధి చేద్దాము. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే కూడా మీరందరూ చేయి కలపాలి. మీరందరూ కూడా ఏకదాటిగా ఉండాలి. మనం అందరం కూడా ఏకదాటిగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం సాధించాలి. సాధిద్దాం ఆశయాన్ని సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాన్ని సాధిద్దాం. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇంకెవరన్నా తాయో సీడ్స్ వారి రెడ్ హార్ట్ హైబ్రిడ్ మిరప అత్యధిక దిగుబడినిస్తుందని కంపెనీ ప్రతినిధి ఎం వేణుగోపాలరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హరిదాస్ తండ గ్రామ శివార్లో రైతు ధరావత్ భిక్షం సాగు చేస్తున్న 2 ఎకరాల మిరప తోటలో రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రెడ్ హార్ట్ హైబ్రిడ్ సన్న రకం మిరప సాగును చుట్టుపక్కల నుండి సుమారు 20 గ్రామాల నుండి 400 పైగా రైతులు సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకొని కొమ్మ ఎండు, వేరుకుళ్ళు తెగులను తట్టుకొని ఎలాంటి ముడత, వైరస్ లేకుండా మిరప చేను అధిక కాపును కలిగి ఉందని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదేవిధంగా టీఎస్ఎం చెన్నా శ్రీధర్ మాట్లాడుతూ తాయో సీడ్స్ వారి F1 హైబ్రిడ్ మిరప రకం రెడ్ హార్ట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుబ్బన నెల్లి పలు రకాల తెగులను తట్టుకొని ఎకరానికి 35 క్వింటాల దిగుబడిని అందిస్తుందని, ఈ రకం సీడ్స్ వేసుకోవడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ ధరావత్ రమేష్, డిస్ట్రిబ్యూటర్ మహేందర్, రైతు మిత్ర సీడ్స్ ఫర్టిలైజర్ షాప్ ప్రతినిధి బోగ్యా శ్రేణు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీధర్. నేను తాయో సీడ్ కంపెనీలో టీఎస్ఎంగా ఖమ్మం, వరంగల్ జిల్లా చూస్తూ ఉంటా. ప్రస్తుతానికి మనం హరిదాస్ తండా అని కుర్వి మండల్, మహబాద్ జిల్లాలో రెడ్ హార్ట్ తాయో సీడ్ కంపెనీలో రెడ్ హార్ట్ అనే రకం పైన రైతులకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈరోజు ఇక్కడ వర్షం పడుతూ ఉన్నది. అయినా కూడా వర్షాన్ని కూడా తట్టుకొని చాలామంది రైతులు చుట్టుపక్కల నుండి ఒక 10-15 విలేజ్ల నుండి రైతులు రావడం జరిగింది. ఈ వెరైటీ గురించి ఇప్పుడు ఏదైతే పెట్టామో, మనం ఫీల్డ్ పెట్టామో రైతు వీళ్ళ బ్రదరు, వీళ్ళిద్దరు కలిసి ఈ ఫీల్డ్ చేస్తూ ఉంటారు. ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం ఈ వెరైటీ గురించి. అన్న చెప్పండి అన్న.
సార్ నా పేరు వాంకడోతు రాము అండి. మా అన్న నేను ఇద్దరం ఈ తోట చేస్తున్నాం 2 ఎకరాలు. ఇప్పుడు తయ్యో హాటు ఇంతకుముందు వేరే పెట్టాము, కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కంపెనీ వాళ్ళు తయ్యో హాట్ పెట్టండి అని చెప్పారు. కొత్త ఇత్తనము రెడ్ హాట్ మేము తెచ్చి పెట్టాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా బెటర్గా అనిపించింది. కాయ కూడా పొడుగుంది, ఇది కొద్దిగా నల్లి కూడా తట్టుకుంటుంది. వేరే చోట్ల మా గిట్టమ్మటి పక్కన పెట్టిన వాళ్ళు కూడా అల్లది గుబ్బ వస్తుంది, నల్లి వస్తుంది, కానీ దీనికి ఏది రాలేదు. కాబట్టిగా మనం అందరం కూడా మనం ఈ సీడ్ పెట్టుకోవచ్చు. తయ్యో హాటు మినిమం ఇప్పుడు ఎకరానికి 15 క్వింటల్ పడ్డదండి. 2 ఎకరాలు వచ్చేసి 30 క్వింటల్ దానిక పచ్చి కాపే పడ్డది. దాదాపు ఇప్పుడు కాత పూత కూడా ఫుల్గా ఉంది. అందరం కూడా మనం ఈ సీడ్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇది నల్లికి తట్టుకుంటుంది, గుబ్బ కూడా తట్టుకుంటుంది. వేరే రకాలేమో నల్లి బాగా వచ్చి మొత్తం ముడత అవుతుంది. ఇదే రెడ్ హాట్ అయితే ఈ కొత్త సీడు నల్లి కూడా తట్టుకుంటుంది, గుబ్బ కూడా లేదండి. ఇక మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మైసేలి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కోటేష్ ప్రసాద్, ఇటికాల రవీందర్, బహుజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన అంతిమంగా కూడా చనిపోయిన ఉద్దేశంతో మరి వర్ధంతి నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్ధంతి మరి ఈ రోజుతో 67 లాస్ట్ 68వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి అంబేద్కర్ సంఘం నాయకులు, మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నాయకులందరికీ పేరున జైపీఎం తెలియజేస్తున్నా. మరి మహానుభావుడు రాజ్యాంగం ఉన్నంత కాలం ఆయన చిరస్థాయిగా ఎప్పుడు బతికే ఉంటాడు అంబేద్కర్. కాకపోతే మన తృప్తి కోసమే మనం వర్ధంతులని జయంతి చెప్పడం జరుపుకోవచ్చు, వర్ధంతిని జరుపుకుంటున్నాం. దయచేసి మిత్రులారా, రాజ్యాంగం ఉన్నంత కాలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు బతికే ఉంటాడనే సంగతి ప్రపంచమంతా గుర్తెరగవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి ఇక్కడికి విచ్చేసిన మరి మిగతా నాయకులందరికీ పేరున జైపీఎం తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని అందించిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ది. భారత రాజ్యాంగంలో ఆ పీఠికలో పేర్కొన్నట్టు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగాని కులాలకు, మతాలకు, జాతికి, లింగాలకు అతీతంగా ఉండి మన భారతీయ సమాజం కలిసిమెలిసి ఉండాలి, ఒక ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం నిర్మించను. ఆ భారత రాజ్యాంగ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండడం కారణం వల్లనే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉంది. కాబట్టి బడుగు బలైన వర్గాలు, పేదలందరూ కూడా ఒక ఉన్నత ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల ఉండాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కళలు కలడు. కాబట్టి ఆ కళల సహకారం కోసం కూడా మనందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా కళల కోసం చేయాలని మరొకసారి పిలుపునిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాముల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను కార్పొరేషన్ అధ్యక్షులు చెంచల నరసింహారావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక వ్యక్తి చనిపోయినా కానీ బ్రతికి ఉన్నారంటే వారు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని రచించి మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు సమానమైన హక్కులను కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రామకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లార మహేష్, అబ్రహం లింకన్, ఎల్లయ్య, కృష్ణయ్య, నరేష్, రహీం, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు కోరుతున్నాం. ఫెడరేషన్ కోశాధికారి రామకృష్ణారెడ్డి అన్న గారు కూడా
కూలేయాలి. అందరు అదేవిధంగా కృష్ణ గారు పెద్దలు నరేష్ కుమార్ వారిని కూడా కూలేయాలి. పప్పన్న అందరూ కూడా కూలేయాల్సిన ఎల్లన్న గారు బాబు గారు అంతా మీరు కూడా ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి. ఆయన చనిపోయి 67 సంవత్సరాలు. ఆయన 1956 డిసెంబర్ 6వ తారీఖు నాడు ఆయన మరి మరణించడం జరిగింది. ఆయన బతుకున్న కాలంలో ఆయన జీవితాంతం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా, అదేవిధంగా కులాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా హక్కులు ఉండాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంతో, అదేవిధంగా గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వ్యక్తులతో కూడా ఓటుల కోసము మహాపోరాటం చేసి మహిళలకు కూడా సమానమైన వాటా ఇవ్వాలని చెప్పి పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన మరి ఈ దేశానికి భారత రాజ్యాంగం రాయవలసి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగిరు చాలామంది మనోళ్ళు. కానీ ఎవరు కూడా ఈ భారతదేశంలో ఉన్న మరి ఏదైతే వివిధ కులాలు, వివిధ మతాలు, అనేక సంఘాలు, అనేక రకాలైనటువంటి మిక్సర్ కల్చర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది రాయడం చాలా కష్టము అని చెప్పి ఆయన మరి భారత రాజ్యాంగాన్ని రాయటానికి ఒక బాబాసాహెబ్ అంబేద్కరే సమర్థుడు, మీ దగ్గరే ఉన్నాడు అని చెప్తే ఆయన పేరును ప్రస్తావించి ఆయన భారత రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా వేసి ఈ భారత రాజ్యాంగానికి ఒక పటిష్టమైనటువంటి మరి ఆయన రాజ్యాంగం. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి కార్యక్రమం ఫెడరేషన్ కార్యాలయంలో పెద్దలు ఫెడరేషన్ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం. ఈ సందర్భంగా నేటి యువతకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని చదివిస్తే, ఎంతో కష్టపడి చదివించినందుకు కానీ మంచిగా చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నినాదం పట్ల ఏదైతే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేటలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మైనార్టీ ప్రధాన కార్యదర్శి సమీ, జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుండెల అశోక్, అలాగే ఈ కార్యక్రమంలో ఉరుకొండ ఎస్సీ మండల ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్, వివిధ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దేవరుపుల కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి హామీ. మిచాంగ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు పొంగులేటి శ్రీనివాస్ సూచన. సింగరేణి సంస్థ GDK2 బొగ్గుగనిపై CIT ఆధ్వర్యంలో గేట్ మీటింగ్. ఉదయించే సూర్యుడి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు అభ్యర్థన. భారతీయ మజ్దూర్ సంఘ్ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తాం.
ఎన్నికల్లో కాగడా గుర్తుకు ఓటు వేసి BMSను గెలిపించాలని కార్మికులకు వినతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.